ఇది బర్లిన్ క్యాథడ్రల్. ఇక్కడ ఉన్న వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ చర్చ్. బాగుంది ఇప్పుడు కూర్చోడానికి. బాగా ఆర్కిటెక్చర్ కూడా బాగుంది. లోపలికి వెళ్ళడానికి అయిపోయింది టైము. ఇది అన్ని ఏరియాలో మ్యూజియంస్, ఒక 5 మ్యూజియంస్ ఉన్నాయి అన్ని వైపులా. ఇది ఒకటి, ఇటు సైడ్ ఒకటి కనబడుతుంది. అన్ని ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ మెయిన్ రోడ్లో అన్ని మ్యూజియంస్, ప్యాలెస్లు బాగున్నాయి. ఇదేమో ఇది ఒక పాపులర్ టూరిస్ట్ ప్లేస్, బ్రాండర్ బాక్స్ గేట్ అని. ఇది 1700s కట్టారంట. పైనేమో గాడెస్ ఆఫ్ విక్టోరియా ఆమెది. ఇది ఒక సెంటర్. ఇవన్నీ ఏదో చిన్న ప్యారడీ జరుగుతుంది అది. అంతా ఒక బైక్స్ వెరైటీగా ఉన్నాయి. ఇదిగోండి, మేము ఇక్కడ బర్లిన్ జర్మన్ పార్లమెంట్ బిల్డింగ్ అనమాట. విజిటర్స్ అలౌ చేశారు. పైన గ్లోబ్ అని వచ్చాం. అది చూసారా, మెట్లు ఇలా స్లైడింగ్లా ఉన్నాయి. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళచ్చు. వీళ్ళ హిస్టరీ అంతా దీనిలో రాశారనమాట. ఏమేమి చేశారు, అప్పుడు హిట్లర్ అప్పుడు డిక్టేటర్షిప్ చేశారు కదా, దాని రిలేటెడ్. ఇక్కడ యాక్టివ్గా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇక్కడ కూర్చున్నారు వీళ్ళు. ఇక్కడ ఇదిగోండి, ఇందాక చూపించిన డోము అవుట్ సైడ్ వ్యూ. ఇది ఇప్పుడు ప్లెజెంట్గా ఉంది వెదర్. అలా జర్మన్ ఫ్లాగ్. ఫోటో తీసుకుంటారు వాళ్ళు. ఇదిగోండి, మేము ఇది ఓల్డ్స్ వ్యాగన్ వాళ్ళ కంపెనీ అనమాట. అన్ని ఓల్డ్ కార్లన్నీ పెట్టాడు. చూసారా, ఎప్పుడో అన్నీ. ఇటువంటి వాళ్ళ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఓల్డ్స్ వ్యాగన్. చిన్న ఇల్లు, మినీ హౌస్ లాంటిది. రియలే అప్పుడు అన్నీ అరౌండే. చూడండి పెట్టాడు. ఇప్పుడు ఇది మోడర్న్ది, ఫుల్ ఎలక్ట్రిక్. ఇది బర్లిన్ టవర్ రా, బర్లిన్ ఓల్డ్ టవర్ అంట. ఇది చిన్న గ్లోబ్ లాగా ఉంది, పైన ఉంది. షాపింగ్ మార్కెట్ అంట. ఈ పైన చూసారా, ఓల్డ్ హైయెస్ట్, యూరోప్ హైయెస్ట్ స్వింగ్ అంట. 120 మీటర్స్ పైన నుంచి ఉయ్యాలు ఉంటున్నారు గాల్లోకి వచ్చి. అది హైయెస్ట్ స్వింగ్ అంట. 120 మీటర్స్ పైన ఉన్నారు అది. ఇప్పుడు మీకు కనబడేది బర్లిన్ వాల్. ఇది వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత జర్మనీ ఓడిపోతే ఆ వార్లో కాంట్రిబ్యూట్ చేసింది సోవియట్ యూనియన్, యుఎస్ అండ్ ఆల్ అదర్ కంట్రీస్ అనమాట. సో వాళ్ళు డివైడ్ చేసుకున్నారు ఈ కంట్రీ మొత్తాన్ని. ఒక పార్ట్ ఏమో ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ తీసుకున్నారు, అంటే వాళ్ళు కమ్యూనిస్ట్ అనమాట. ఇంకో సెకండ్ పార్ట్ ఎలైస్, అంటే యుఎస్ అని. వాళ్ళు కొద్దిగా ఓపెన్ మైండ్ పీపుల్. సో కొన్ని రోజుల తర్వాత వెస్ట్ జర్మనీ బాగా డెవలప్ అయిపోయింది, అంటే బాగా ప్రాస్పరస్ అయింది. ఇక్కడ నుంచి ఈస్ట్లోంచి వెస్ట్కి పారిపోతుంటే ఈ వాల్ కట్టారు. అది మెయిన్ రీజన్. వాల్ చాలామంది చనిపోయారు. ఈ వాల్ దాటుతూ చంపేయడం అలా చేశారు. సో వెస్ట్ సైడ్ అంతా బాగా డెవలప్ అవ్వడం అంతా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మంచిగా రిచ్గా ఉండేది. ఈస్ట్ ఏమో కమ్యూనిస్ట్ వల్ల అంత గొప్పగా లేదు. సో అది వాల్ హైట్గా లేదు, బట్ జస్ట్ అలా కట్టారు అంతే.